హలో ఎవరన్, దిస్ ఇస్ మయన్. టుడే టాపిక్ ఏంటంటే ఓల్డ్ బ్యాచెస్ అలాగే సెమిస్టర్ టైమ్స్. ఓకేనా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఏంటంటే సెమిస్టర్ టైమ్స్లోనేమో సెమిస్టర్ నోటిఫికేషన్ అనేసి వస్తుంది. ఓకేనా, ఏంటంటే కొంతమంది ఓల్డ్ బ్యాచెస్ స్టూడెంట్స్ ఏమంటున్నారంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అంటున్నారు. అదేం లేదు బ్రదర్, ఏంటంటే స్పెల్ 1 స్పెల్ 2 అనేసి ఇస్తారు. స్పెల్ 1 అనేది రెగ్యులర్ ఎగ్జామినేషన్ లాగా, స్పెల్ 2 అనేది బ్యాక్లాగ్ ఎగ్జామ్ లాగా. ఏంటంటే 2016 నుండి బిఫోర్ వాళ్ళు 2016, 2015, 2014, 13, 12, 11, 10 అలా ఉన్నారు కదా. ఆ టైంలో ఏంటంటే సెమిస్టర్ రాకముందు ఫస్ట్ ఇయర్లీ వన్స్ ఎగ్జామ్ ఉండేది. ఎవరికైనా డిస్టెన్స్ డిగ్రీ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఎవరికైనా కావచ్చు. ఓపెన్ యూనివర్సిటీ విషయానికి వస్తే ఏంటంటే చేంజ్ చేశారు. సెమిస్టర్స్ వచ్చాయి. 2017 అకాడమిక్ ఇయర్ నుండి సెమిస్టర్స్ వచ్చాయి. స్పెల్ 1 స్పెల్ 2 అనేది మార్చ్ ఏప్రిల్లో ఉంటుంది ఎవరికైనా, ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి, 2016 బిఫోర్ వాళ్ళకి. ఓకేనా, స్పెల్ 1 అనేసి నోటిఫికేషన్ ఇస్తారు. BRAOU అనేసి సెర్చ్ చేస్తే అక్కడ సమ్ టైమ్స్ నోటిఫికేషన్ వస్తుంది, చూడొచ్చు ఇక్కడ. ఓకేనా, చూస్తే ఏంటంటే స్పెల్ 1 స్పెల్ 2. స్పెల్ 1 అనేది రెగ్యులర్ ఎగ్జామ్ అన్నమాట. ఓకేనా, స్పెల్ 2 అనేది బ్యాక్లాగ్ ఎగ్జామ్ అన్నమాట. స్పెల్ 1 అనేది మార్చ్ ఏప్రిల్లో కండక్ట్ చేస్తారు ఎనీ టైం. స్పెల్ 2 అనేది ఆగస్ట్ సెప్టెంబర్లో కండక్ట్ చేస్తారు. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉంటే స్పెల్ 2లో మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక దాని ఫీ పే చేశాక మీరు మళ్ళీ సప్లీ లాగా రాయాల్సి ఉంటుంది. స్పెల్ 2 అనేది. స్పెల్ 1 అనేది రెగ్యులర్ ఎగ్జామ్ అన్నమాట, ఇయర్లీ వన్స్ ఉంటుంది. వాళ్ళకి ఇప్పుడు అలాగే కండక్ట్ చేస్తున్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో. అలాగే ఫాలో అవ్వండి. ఇంకోటి ఏంటంటే సెమిస్టర్ వైజ్ ఎక్కడి నుండి ఉంది? 2017 నుండి స్టార్ట్ అయింది సెమిస్టర్స్. ఓకేనా, 2017 నుండి రన్ అవుతూనే ఉంది. ఓకేనా, అది సెమిస్టర్ వాళ్ళకి నో ప్రాబ్లం. నేను అది సెమిస్టర్ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్పెల్ 1 స్పెల్ 2 పీజీలో ఉంది, డిగ్రీలో ఉంది. యూజీ అంటే డిగ్రీ. ఓకేనా, పీజీ ఉంది, బీఎడ్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంది, బీఎడ్ ఉంది, ఇంకా పీజీ పిహెచ్డి. ఓకేనా, స్పెల్ 1 స్పెల్ 2 ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి స్పెల్ 1 స్పెల్ 2 అనేసి ఇస్తారు. ఒకసారి చూసుకోండి. ఇంకా మన కొత్తగా వస్తున్నటువంటి స్టూడెంట్స్కి, ఇయర్లీ అడ్మిషన్ అవుతున్న స్టూడెంట్స్కి చాలామంది స్పెల్ 1 స్పెల్ 2 నోటిఫికేషన్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది అనేసి అంటారు కదా. జస్ట్ ఇది చెప్పడానికి ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి యూజ్ అవుతుంది. అలాగే అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నాను. ఓల్డ్ బ్యాచ్ విషయానికి వస్తే ఏంటంటే వన్స్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చేశాక వాళ్ళకి డ్యూరేషన్, అకాడమిక్ ఇయర్ డ్యూరేషన్ వచ్చేసి 9 years ఉండేది. ఓకే, 2016 బిఫోర్ బ్యాచ్ వాళ్ళకి. ఓకేనా, ఇప్పుడు సెమిస్టర్స్ వచ్చాక ఏం చేశారంటే 2017 నుండి 17 బ్యాచ్ నుండి ఏం చేశారంటే సెమిస్టర్స్ వచ్చాయి. సెమిస్టర్ వాళ్ళకి ఎలా అంటే డ్యూరేషన్ వచ్చేసి 6 years వేస్తారు. ఓకేనా, 6 yearsలో మీరు సబ్జెక్ట్ క్లియర్ చేయాలి. ఓల్డ్ బ్యాచెస్ వాళ్ళకి ఎలా అంటే 9 years. 2016 బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకి 2025 వరకు ఛాన్స్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది మళ్ళీ రాయాలంటే ఇంకా 2 years ఉంది. ఆ టైంలో మీరు క్లియర్ చేస్తారు. ఒకసారి ట్రై చేయండి. 2016లో ఓల్డ్ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళు ఉంటే 9 years కదా డ్యూరేషన్, ఇంకా వన్ ఇయర్ ఉంది. 2024, 2025 కదా, 1 year ఉంది కదా, క్లియర్ చేయండి. ఇంకోటి ఏంటంటే సెమిస్టర్ వైజ్ వాళ్ళకి 6 years డ్యూరేషన్. ఓకేనా, 6 years డ్యూరేషన్లో కంపల్సరీ క్లియర్ చేయాలి. క్లియర్ చేయకపోతే ఏంటంటే రీఅడ్మిషన్ తీసుకోవాలి. రీఅడ్మిషన్ ఎలా ఉంటుంది? మీ ఆధార్ కార్డ్ తీసుకెళ్ళాలి, 2 photos తీసుకెళ్ళాలి, అండ్ అడ్మిషన్ నెంబర్, అలాగే 3,700 rupees. ఓకేనా, అలా తీసుకెళ్ళి రీఅడ్మిషన్ అయ్యాక మళ్ళీ 3 years డ్యూరేషన్ ఇచ్చాక, అంటే అకాడమిక్ ఇయర్ లాగా సబ్జెక్ట్స్ని బట్టి ఇస్తారు డ్యూరేషన్ ఇచ్చాక అది క్లియర్ చేయడానికి ఛాన్స్ ఇస్తారు. ఓకే.